ఒక యాంకర్ గా ఉండి మోసపోవడం దురదృష్టకరమని స్వప్న చౌదరి అన్నారు. బిగ్ బాస్ లో అవకాశం కోసం ఓ కేటుగాడి చేతిలో మోసపోయారని, కేసులో లీగల్ గా ఫైట్ చేస్తారని స్వప్న చౌదరి తెలిపారు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. బిగ్ బాస్ షోలో పంపిస్తానని మోసం చేసిన తమ్మలి రాజుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు స్వప్న చౌదరి. జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం 2,50,000 ఇవ్వలేదు. ఒక 10 days లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను. సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు, నేనేమి నిన్ను బ్యాక్ బోర్డ్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది, నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు, సత్య గారు అంటే నాకు అభిమానం, సో ఆయన త్రూ ద్వారా నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను. జూన్ లో ఇచ్చాను అమౌంట్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3rd షో స్టార్ట్ అయింది. షో స్టార్టింగ్ కి ముందు యూట్యూబ్ లో మనకి పంపిస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు, సీజన్ 7 లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్ కి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు. అదంతా ఫేక్, అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసి. సో నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పటి నుంచి స్వప్న నాకు తెలుసు, అంటే కాలేజ్ మెంట్స్ లో. సో ప్రతిసారి ప్రెస్ మీట్ అయినా లేదా ఏదైనా సక్సెస్ మీట్ లో ప్రసాద్ ల్యాబ్ లో లేకపోతే ఫిలిం ఛాంబర్ లో ఒక ఆనందంగా మీడియా మిత్రులతో గడిపే వాళ్ళం. బట్ ఈ ఇష్యూ పరంగా మనం ఇక్కడ క్లబ్ లో కలుస్తామని అయితే మేము ఎప్పటికీ అనుకోలేదు. సో దీనికి గల కారణం ఏంటంటే నమ్మించి మోసపోవడం అనమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ జూన్ నుంచి చూస్తున్నాము, స్వప్న బిగ్ బాస్ వెళ్ళాలి అని ఎప్పటి నుంచో చెప్తూ ఉండేది. సో దాంట్లో భాగంగా ఇందాక తను చెప్పిన సిచ్యువేషన్స్ అంతా మీకు తెలుసు. సో ఇంకో వర్షన్ ఏంటంటే ఇక్కడ ఈ రాజు అనే పర్సన్, సత్య అనే పర్సన్ ఎలా చేస్తారంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మా చేతుల మించి మేము పంపించినాము ప్రతి ఒక్కరిని. స్వప్నతో ఒక డీల్ మాట్లాడి పక్కకు వచ్చి నాతోటి ఒక 5 లక్షలు రెడీ చేసుకో, నువ్వు డైరెక్టర్ ఒక హీరో కదా, నిన్ను కూడా పంపిస్తాము, ఒకళ్ళ అమ్మాయి వెళ్ళకపోతే నువ్వైనా వెళ్ళొచ్చు అని పక్కనున్న నన్నే నమ్మించి మోసం చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు. చాలా మంది ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు రాజు, కానీ మాకు పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు స్వప్న చౌదరి గారు ఎలా అయితే ఫోన్ చేసి మాకు చెప్పారో బయటికి రమ్మంటే అమ్మాయి అయి ఉండి తను బయటికి వచ్చి తన ఆవేదన తెలుసుకుంటుంది. అంటే ఒక డబ్బు విషయం కాదండి, ఇక్కడ మోసపోవడం, డబ్బుతో పాటు మోసపోవడం. మనకు ఆ కళని నిలిపించుకోవడానికి మన బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మనం ఏం చెప్తున్నామో అది నమ్మేసి వెళ్తున్నాం, డబ్బులు అడగగానే ఇస్తున్నాం, కానీ అక్కడ న్యాయం జరగడం లేదు రాజు లాంటి వల్ల. అందుకోసమే చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ముందుకు రావడం లేదు. నాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఎవరెవరి దగ్గర రాజు అనే వ్యక్తి అడిగారో డబ్బులు, ప్లీజ్ బయటికి రండి, మీరు కూడా దాన్ని అదే చేసే దారాణాన్ని బయట పెట్టండి, మీరు ఎంత ఇచ్చారో చెప్పండి.